బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నా ప్రసంగాలు వింటూ చాలా కామెంట్స్ రాస్తూ ఉంటారు. ఒకచోట ఒక అబ్బాయి నాకు జస్ట్ 23 year old అబ్బాయి ఒక చిన్న క్లిప్ పెట్టాడు నా నెంబర్కి. బెంగళూరులో 23 year old బాయ్స్ 2.5 లక్షల రూపాయలు అదేదో మోటార్ సైకిల్ కొనుక్కున్నారట. బుర్రని తిరుగుతున్నారు. సార్ చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ పాలయ్యారు. ఇద్దరికి తల క్రియేట్ అయింది. స్పాట్, చనిపోలేదు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. ఆ హాస్పిటల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి కోమాకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికి 1000 మంది అడ్మిట్ అయితే ఒక్కరూ బయటికి రాలేదు. అందరూ పైకి వెళ్ళిపోయారు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఐసీలో ఉన్న తర్వాత. సో ఆ డాక్టర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు, ఇంకేమీ లేదు, అందరూ పిలుచుకోండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పేశారు. 3 రోజుల తర్వాత ఒక అబ్బాయి చనిపోయాడు. ఇంకా 3 రోజుల తర్వాత ఇంకో అబ్బాయి ఇంకా చనిపోలేదని డాక్టర్లు అందరూ వెయిట్ చేస్తుంటే 6వ రోజు రాత్రి ఠక్కని లేచి కూర్చున్నాడు. ఇంకా 6 వారాల్లో బాగా అయిపోయాడు, నడుస్తున్నాడు. సో ఈ డాక్టర్లందరికీ అనుమానం వచ్చింది, ఏం జరిగింది, ఇంతమంది చనిపోయారు సార్ మీకు చెప్తారు. ఆయన చెప్పాడు కదా, ఆరోగ్యం ఉన్నా యాక్సిడెంట్లో చనిపోతారు మీరు, జాగ్రత్త అని. ఇది జరిగిన విషయం. ఎలా బయటపడ్డాడు వీడు, 1000 మంది చనిపోయారు, ఇంత కోమాలో ఉన్నవాడు మళ్ళీ వెనక్కి వచ్చాడని వాళ్ళు అదే పనిగా పని కట్టుకొని ఎంక్వైరీ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే, మా అబ్బాయి యూట్యూబ్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగాలు విని గత 2 సంవత్సరాలుగా సిరిధాన్యాలను మాత్రమే భోంచేస్తున్నాడు. సో ఈ విషయం ఫేస్బుక్లో అబ్బాయి రాసుకున్నాడు. అంటే నేను ఆయన చెప్పిన దానికి తద్విరుద్ధంగా చెప్తున్నానని కాదు, అందరూ హెల్మెట్లు వేసుకొని ప్రయాణం చేయండి, కానీ యాక్సిడెంట్ అయినా కోమా అయినా మీరు సిరిధాన్యాలు తింటూ ఉంటే బతికి బయటపడేదానికి దారి ఉంటుంది అని మీకు ఈ ఘటనతో చెప్తున్నా. నేను గుంటకల్లోనే చదివాను. చేంతాడు చేతిలో వేసుకొని 6 కిలోమీటర్లు దూరం వెళ్ళి, ఆ చేంతాడు ఒకే బావి ఉండేది, నీళ్ళ బావి, ఆ దర్గా దగ్గర అటువైపుకి వెళ్ళేవాళ్ళం మేము. 6 కిలోమీటర్లు నడిచి పొద్దున్నే 5 గంటలకు లేచి, నేను మా అక్క బుచ్చక్క అనే పేరు ఇద్దరం 6 కిలోమీటర్లు నడిస్తే వెళ్తే చేంతాడు. నేను చిన్న పిల్లోడిని, ఇంతలాగా ఉండేవాడిని, చాలా వెరీ స్మాల్ షార్ట్ ఫెలో, ఇప్పటికూ పొట్టివాడిని. ఆ చేంతాడు ఎత్తుకొని పోయేదానికే 6 కిలోమీటర్ పోయేవాడికి కింద పడిపోయేవాళ్ళం. ఆ చేంతాడు ఎంత బరువు ఉండేది, ఎందుకంటే చేంతాడు 10 అడుగులు 15 అడుగులు కాదు, 30 అడుగులు పోవాలా లోపలికి నీళ్ళు రాయిలంటే. సో ఇద్దరం కష్టపడి 2 బిందెలు తీసుకొని వచ్చేవాళ్ళం చేంతాడు ఇక్కడ వేసుకొని. నీళ్ళు తాగాలంటే అంత కష్టపడాలి. సో గుంతకలు వాళ్లకు నీళ్ళ అభావం గురించి ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తమాషా ఏమిటంటే, ఇంకా మొత్తం ప్రపంచమంతా ఇంకా 6 నుంచి 10 సంవత్సరాల్లో నీళ్లు లేకుండా ఉండేది. తాగేదానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం. అంతేకాదు, ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు మీకు ఇంకొక 15-20 సంవత్సరాల్లో. బొగ్గు అయిపోతుంది, ఇంధనాలన్నీ అయిపోతున్నాయి, నీళ్లు లేకుండా ఉంటాయి. ఇప్పుడు మీరందరూ హ్యాపీగా వరి బియ్యము, గోధుమలు, చక్కెర, మాంసము, కోడిగుడ్లు తింటూ ఉన్నారు. ఇది తింటూ మీకు ఆరోగ్యం వచ్చింది అనుకున్నాం, అందరూ బాగానే ఉన్నారు అనుకుందాం, రోగాలు లేవు అనుకుందాం, ఎవరికి బీపీ లేదు, ఎవరికి డయాబెటీస్ లేదు, ఎవరికి క్యాన్సర్ లేదు, ఎవరికి HIV లేదు, ఏమీ లేదు, అందరం బాగున్నాం. వరి బియ్యం చాలా మంచిది, తింటే ఏమీ రోగాలు రావు, ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది అని కూడా అనుకుందాం. గోధుమలు తింటే చాలా అద్భుతంగా ఉన్నాము అనుకున్నాం. అఫ్కోర్స్ మనమందరము
వెంట్రుకలకు పెయింట్లు చేసుకొని యంగ్ పీపుల్ అనుకొని తిరుగుతూ ఉంటున్నాము. అది వేరే విషయం, రోగాల గురించి తర్వాత చెప్తాను. అంటే మనం తింటున్న పదార్థాలన్నీ మంచివే, ఆరోగ్యంగానే ఉన్నామని అనుకున్నా ఈ రెండు కారణాలకి మనం వరి బియ్యం తినటం ఆపు చేయాలి, గోధుమలు తినటం ఆపు చేయాలి, చక్కెర తినటం ఆపు చేయాలి, కోడిగుడ్లు తినటం ఆపు చేయాలి, అన్నీ తినటం ఆపు చేయాలి. ఎందుకంటే నీళ్లు లేవు. ఇంకా 15 సంవత్సరాల్లో వరి బియ్యం పెంచుకునేదానికి నీళ్లు ఉండవు, కోడిగుడ్లు తయారు చేసుకునేదానికి నీళ్లు ఉండవు, చక్కెర పెంచేదానికి, చెరుకు పెంచేదానికి నీళ్లు ఉండవు, ఏమీ ఉండవు. 4 వానలు వస్తే చివరకు పెరిగేది ఈ సిరిధాన్యాలే. అంటే వీళ్ళందరూ చెప్తున్నారు రుచిగా చేయండి, ఇది చేయండి, అది చేయండి. అవంతా ఏమీ అవసరం లేదు. ఇంకో 10 సంవత్సరాలు మీరు అందరూ కళ్ళు మూసుకొని నీళ్లు లేని పరిస్థితిని ఆలోచించుకోండి. కోర్స్ నా దురదృష్టం, గుంతకల్లో వచ్చి నీళ్లు లేని పరిస్థితిని ఆలోచించండి అని చెప్తే వీడు పిచ్చోడు మాకు చెప్తున్నాడు అనుకుంటారు. నేను అనుభవించాను. కానీ ప్రపంచమంతా ఇదే స్థితికి రాబోతుంది ఇంకో 10-15 సంవత్సరాల్లో. ఈ డ్యాములు కట్టినారు, ఏమీ లాభం లేదు. డ్యాముల్లో నీళ్లు ఉంటాయి కదా మీరు ఎత్తిపోసేది. ఆ నీళ్లు లేని పరిస్థితుల్లో మొత్తం ప్రపంచమంతా హాహాకారాలతో, ఆకలి మంటలతో భయానక స్థితిని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఆ స్థితి నుంచి దూరం కావాలంటే మనం 20 సంవత్సరాల ముందే ఎంత మంచివైనా, గోధుమలు మంచివే అని చెప్తున్నాను, చక్కెర మంచిదే అని చెప్తున్నాను, ఏమి రోగాలు రావట్లేదని చెప్తున్నాను, ఇదంతా ఇమాజినరీ కండిషన్. కోర్స్ ఇప్పుడు ఉన్నది అన్ని రోగాలే అనేది ఇంకొక 5 నిమిషాల్లో మాట్లాడతాను. కానీ సిరిధాన్యాల మహత్వము జస్ట్ మీ ఆరోగ్యానికి కోసం కాదు, మీ పిల్లల ఆరోగ్యం కోసం కాదు, ప్రకృతి కోసం కాదు. ప్రకృతిని మీరు రక్షించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కారణాలు కాదు, కానీ ఇవన్నీ ముఖ్యమైన నిజమైన ప్రాక్టికల్ కారణాల కోసం సిరిధాన్యాలను తినమండి అని చెప్తూ వస్తున్నాను ఇంతవరకు. కానీ ఇప్పటి నుంచి నేను ఇవన్నీ కారణాలే కాదు, ఇంకా 10-15 సంవత్సరాల్లో మొత్తం మానవ కులమంతా ఆకలితో హాహాకారాలు బొబ్బేలు పోతుంటే మిమ్మల్ని ఆ భయంకరమైన క్రైసిస్ నుంచి బయటకు పడాలంటే బయటపడేదానికి పనికి వచ్చేది సిరిధాన్యాలు మాత్రమే. ఆ ఒక్క కారణానికే, అంటే మానవ కులం ముందు రానున్న ఈ భయంకరమైన క్రైసిస్ నుంచి బయటపడాలంటే మొత్తం ప్రపంచమంతా పిల్లలు, పెద్దలు అందరూ ఏ దారి లేదు, ఏ గతి లేదు, ఉండేది ఒకే దారి, అది సిరిధాన్యాలు తినే ఒకే ఒక్క దారి. ఈ క్రైసిస్ని మానవ జాతి ఎదుర్కోవాలంటే ఈ దారి తప్ప ఇంకా ఏ దారి లేదు అని గట్టిగా నమ్మిన వాడిని నేను. అందుకే 40 సంవత్సరాల క్రితమే ఈ విషయాల్ని పూర్తిగా విశ్లేషణ చేసి, అరే ఈ రోగాలకు పక్కన ఉంచండి, మీ తలల మీద తెల్ల వెంట్రుకల గురించి పక్కన ఉంచండి, నాకు క్యాన్సర్ వచ్చింది అని బాధపడే వాళ్ళ గురించి నేను బాధపడటం లేదు. మొత్తం మానవ కులమే కాదు, ప్రపంచంలో ఉన్న జీవరాశి అంతా ఈ భయంకరమైన సన్నివేశాన్ని ఎదుర్కోబోతుంది ఇంకో 20-30 సంవత్సరాల్లో. నేను చెప్పేది అతిరేకంగా లేదు, మీరందరూ దీనిల గురించి ఆలోచించట్లేదు, ఎవరూ ఆలోచించట్లేదు. అంటే ఎంత భయంకరమైన ఇక్కట్టును మనం ఎదుర్కోబోతున్నామని మన కళ్ళ ముందు మనం ఎవరు కూర్చొని ఆలోచించేదానికి రెడీ లేదు. ఎందుకంటే నా తలల మీద వెంట్రుకలు వెళ్ళిపోతున్నాయి, నా అబ్బాయికి 3 సంవత్సరాలు డయాబెటీస్ వచ్చింది, మా అమ్మాయి 180 కేజీలు ఉంది, నడవలేకపోతుంది, మా చిన్న పాపకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, 3 సంవత్సరాలకు బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ వచ్చింది, లంగ్ క్యాన్సర్ వచ్చింది. ఇలా మనము 100కి 70 మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము, 100కి 38 మందికి డయాబెటీస్ వచ్చింది, 100కి 36 మంది థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము, 100కి 16 మందికి నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, 100కి 16 మంది నిద్ర ఎక్కువ వస్తుందని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు. ఇలా ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నెన్నో రోగాలు ఉన్నాయి. హెచ్ఐవి వచ్చింది,
ఎస్ఎల్ఈ వచ్చింది, ఐఎస్ఆర్ వచ్చింది, ఐబిఎస్ వచ్చింది. ఇలా అక్రానిమ్స్ పెట్టుకొని 185 రోగాలను లిస్టు చేసుకుంటున్నాము. ఈ రోగాల పేర్లు వినాలంటేనే భయం అవుతుంది. రోగాలు వస్తే ఇంకెంత భయమో. అది ఇంతకుముందు డయాబెటీస్ 100కి 5 మందికి 10 మందికి వచ్చేది, 50 సంవత్సరాల పైన వచ్చేది. ఇప్పుడు 5 సంవత్సరాల లోపు పిల్లలకే 100కి 5 మందికి వచ్చేసి. మీరు ఎంత దీనస్థితిలో అనారోగ్యంలో ఉన్నా 6 వారాల్లో మీ దేహం పుంజుకుంటుంది. ఇంకా ఒక ట్రిక్ ఉంది. ఈ ధాన్యాలు వేల సంవత్సరాలు ప్రతి దేశంలోనూ తిన్నారు ప్రజలు. మీరు అనుకున్నట్టు మన దేశంటి కాదు ఇవే, మన దేశంలోనూ ఉన్నాయి, వేరే దేశాల్లోనూ ఈ భోజనాలే చేస్తూ నింది ప్రజలు. ఇటాలియన్ మిల్లెట్ అంటారు ఏదాన్ని, కొర్రల్ని. అండు కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు లిటిల్ మిల్లెట్ని, అంటే సామెల్ని. ఊదుల్ని జర్మనీస్ మిల్లెట్టు, జాపనీస్ మిల్లెట్టు, రష్యన్ మిల్లెట్టు అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఊదుల్లో చాలా రకాలు ఉన్నాయి, అన్నీ ఊదులే. రష్యన్ మిల్లెట్ వేరే, జర్మన్ మిల్లెట్ వేరే, జాపనీస్ మిల్లెట్ వేరే, అన్నీ ఊదులే. బోర్నియాడ్ మిల్లెట్ అంటారు. అరికలు కోడో మిల్లెట్ అంటారు. హిమాలయ కొండ చర్యల్లో యథేచ్ఛగా ఇప్పటికీ పెరుగుతున్నాయి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి కాదు, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయి. ఎందుకంటే దీనికి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ మొన్ననే దొరికాయి. ఈ C4 ఫుడ్స్ అంటారు దీన్ని. ఈ కొన్ని వేల కడాబా అనే ఒక ఆఫ్రికా దేశంలోనూ అక్కడి నుంచి ఆర్కియలాజికల్ వేల 15,000 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ పండ్ల చిగుళ్ళను గమనిస్తే C4 ఫుడ్స్, అరికలు, కొర్రలు, అండు కొర్రలు కనిపించాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ తజ్ఞులు ఆ దేశం నుంచి మన దేశంకి వచ్చింది, ఈ దేశం నుంచి ఆ దేశానికి లేదు. మనకు ముందు సంపర్కం ఉండేది కాదు. ఖండాంతరాల్లో అంతెందుకు గుంతకలు వాళ్లకు వింధ్య పర్వతాల వెనపకాయ ఉండేది తెలియదు ముందు. అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఆయా జాగాల్లో ఆయా నీళ్లకు ఆయా గాలికి ఏదేది పెరుగుతుందో దాన్నే తింటూ ఉండేవాళ్ళు. అదే నిజమైన ఆహారం. అలాంటి అద్భుతమైన ఆహార పద్ధతిని అంతా నాశనం చేసుకొని ప్రపంచమంతా బియ్యం గోధుమలు తింటున్నారు. అదే అవైజ్ఞానికమని ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చింది? ఈ కంపెనీల హితాశక్తి కోసం అందరూ కాఫీలు, టీలు, బియ్యము, గోధుమలు, పాలు, చక్కెర తింటున్నామని ఎవరికి అర్థం కావట్లేదు. నేను పాలు తాగొద్దా, పాలు తాగొద్దా, బియ్యం తినొద్దా, గోధుమలు తినొద్దా, ఇంకేం తినాలి, మన్ను తినాలా? అందరూ ఈ ప్రశ్న అడుగుతారు నన్ను. అరే 150 సంవత్సరాల క్రితం వెళ్తే ఎవరికి తెలియకుండా ఇవన్నిటిని పెంచుకొని అందరూ తినేవాళ్ళు, వాళ్ళకు రోగాలు ఉండేవి. ఈ ఒక్క విశ్లేషణతోనే నేను ఈ ధాన్యాలని వెతకడం మొదలుపెట్టాను. 30 సంవత్సరాల క్రితం అమెరికా వదిలిపెట్టి పల్లెల్లో తిరిగి ఈ విత్తనాలని తీసుకొచ్చి మా ఇంటి వెనక పెరట్లో కొద్దిగా పెంచి మళ్ళా రైతులకిచ్చి ఆ ధాన్యాన్ని నేనే కొనుక్కొని రోగులకిచ్చి బాగవటం. మొత్తం 8 సంవత్సరాలు నేను ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఆలోచించింది కన్ఫర్మ్ కరెక్ట్ అని తెలిసిన తర్వాత పల్లెకు వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాను. వేల మంది రోగులకు బాగా అయిన తర్వాత చెప్పడం మొదలుపెట్టాను. SLE, HIV, ఇప్పటికి ఎంతమంది HIV పేషెంట్లు. నేను మొన్న ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హిందూపూర్కి వస్తుంటే 4 పేషెంట్లు ఫోన్ చేశారు. సార్ మీరు చెప్పిన ఈత ఆకు కషాయము, బిల్వ ఆకు కషాయము, గరిక కషాయం తాగుతున్నాము, అరికెలు, సామెలు, గంజి తాగండి. గంజి గురించి చెప్పవే, చాలా వేల సంవత్సరాల క్రితము ఈ విసిరేది దంపేది రాళ్ళు లేవు, అప్పుడు ఇంకా తెలియదు. ఆ కింద పడిన ధాన్యాన్ని ఎచ్చుకొని వచ్చి నీళ్ళలో నానబెట్టి వండుకొని గంజి తాగేవాళ్ళు. గంజి తాగేదానికి కూడా టైం ఉండేది కాదు. అంటే ఇది వెరుకునేదానికి పనలేకపోతే ఆ గంజి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉంటే అది చద్ది గంజి, అంబలి, అందులో బ్యాక్టీరియా పెరిగేది. ఆ బ్యాక్టీరియా మన పొట్టలకి అతి ముఖ్యమైనది, అతి రోగ నిరోధక శక్తిని మన దేహంలో పెంచేది. ప్రోబయోటిక్స్ అని ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు ఈ డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ. ఎప్పుడో మా తాత ముత్తాత కాలంలోనే చద్దిగంజలు తాగరా వెధవా ఆరోగ్యంగా ఉంటామని మా అవ్వ చెప్పేది తిప్పారెడ్డిపల్లెలో. ఇక్కడే తిప్పారెడ్డిపల్లె.
కొరగంజి పొద్దున్న చేసి రాత్రి తాగు, రాత్రి చేసి పొద్దున్న తాగు అనేది. అదెందుకు? పొద్దున్న చేసి పొద్దునే తినచ్చు, నీకు తెలియదులే, రాత్రి తాగు అనేది. దాంతో కావాలంటే ఈ ఎర్రగడ్డ కొరుక్కో అని చిన్నది సాంబార్ ఉల్లిపాయ ఉండేది, దాన్ని ఇచ్చేది అనమాట. అమేజింగ్లీ ఆ ఉల్లిపాయ తింటే మీలో ఉన్న అన్ని అలర్జీస్ మాయమైపోతాయి. గోరుకునేది సిట్రజిన్ వేసుకునేది, ఎప్పుడు చూడు ఎరుకుంటూ ఉంటే సిట్రజిన్ వారానికి ఒకటి పోయి 2 రోజులకు ఒకసారి అయిపోయి రోజుకు 2 సార్లు వేసుకున్నా కానీ ఆపితే చాలు గీరుకుంటూ ఉంటారు. ఆ అలర్జీస్ అన్నీ వారం రోజుల్లో మాయమైపోతాయి. మీరు అరికల గంజి, ఈ ఉల్లిపాయ రసం, 4 ఉల్లిపాయలు ఉడికించి ఆ రసం తాగితే చాలు 6 వారాల్లో మీకు ఈ అలర్జీస్, పొద్దున్న లేస్తే తుమ్మేది, చెవులో నొప్పి వచ్చేది, పాలు తాగేసి ఆపేసి ఈ కషాయాలు తాగండి. అంతెందుకు, ఉచ్చలు రాత్రి లేచిందే, పోసిందే, పోసేది ఇంత పోసేది వచ్చేది, ఇంత పోసేది రాదు బయటికి. ఇవన్నీ 6 వారాల్లో మాయమైపోతాయి. 6 వారాలు, ఎక్కువ అవసరం లేదు, 6 వీక్స్. అని డాక్టర్ల దగ్గర పోతే ప్రోస్టేట్ ఊతో వచ్చింది నాయన, తీసేస్తాం రా అంటాడు. తీసేసిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం, ఇంకొకటి ఏదో కారణం. ఇంకేం కారణము? నరాలు దౌర్బల్యం ఉన్నాయి అక్కడ. మీరు ప్రోస్టేట్ తీసినా ఏమి తీసినా అదే రోగమే. సో తీయకముందే ఇట చేయండి, హ్యాపీగా ఆ ప్రోస్టేట్ సరిగ్గా అయి కూర్చుంటుంది, ఇంతలా ఉండేది సన్నగా అయి కూర్చుంటుంది. 6 వీక్స్. ఇలా చాలా రోగాలకి ప్రతిదినం సతమవుతున్నారు. నేను చెప్పేది క్యాన్సర్, హెచ్ఐవి గురించి ఆలోచించద్దండి. చాలామందికి ఇంకా రోగాలు రాలేదు, 120 మందికే వచ్చింది. ఇంకో 300 రోజుల్లో చాలామందికి వస్తాయి. కానీ వేరే వాళ్ళకు మైగ్రేన్ అండి, తలనొప్పి, ఇటువైపు వస్తుంది, వాంతికి వస్తుంది, మళ్ళా వస్తుంది. ముట్టయినప్పుడు ఆడపిల్లలందరూ కింద బడి ఎంత నొప్పులో, నో ప్రాబ్లం, ఒక ట్యాబ్లెట్ వేసుకో, ఎన్ని రోజులు వేసుకుంటూ ఉండు, కిడ్నీ లేచిపోయేంత వరకు వేసుకోవాలి. కిడ్నీలు లేచిపోతున్నాయి ఆడవాళ్ళకి, ముట్టు ప్రాబ్లమ్స్ కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకొని, నో ప్రాబ్లం, డయాలిసిస్ యూనిట్ ఉంది, రండి. అండ్ దిస్ ఈజ్ సైన్స్ ఫర్ యూ. ఈ డాక్టర్ల దగ్గర చుట్టూ తిరుగుతుంటే మీకు ఏం దొరుకుతాయి? ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు, అంతకంటే ఎక్కువ ఏం దొరకదు. ఆరోగ్యం దొరకదు, ఆరోగ్యం ఆసుపత్రుల్లో లేదు. వదిలేండి, చప్పట్లొద్దు, ఆలోచించండి, అంతే చాలు. ఇంకా ఎలక్షన్లు రాబోతున్నాయి, రాజకీయ నాయకులు వస్తారు, చప్పట్లు దాచిపెట్టుకోండి. ఎక్కడుంది ఆరోగ్యం? మన కొర్రల్లో ఉంది, మన కానుగ కషాయంలో ఉంది, మన పారిజాత పువ్వుల్లో ఉంది, మన రావి చెట్లల్లో ఉంది, మన కానుగ చెట్లల్లో ఉంది, అండు కొర్రల్లో ఉంది, ఊదుల్లో ఉంది. ఇంత అద్భుతమైన పదార్థాలు మీరేమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? పేద రైతులు పెంచగలరు. దాన్ని అక్కడికక్కడే మీ ఇంట్లోనే రెడీ చేసుకునేదానికి బుచ్చి మెథడ్ అని మా అక్క నేను కలిపి కనిపెట్టాము. అందరూ హ్యాపీగా ఇంట్లో ఎవరైనా సరే రాత్రి నానబెట్టి పొద్దున ఎండబెట్టి అలా అంటే చాలు, బియ్యం రెడీ. ఇంకా అద్భుతం ఏం తెలుసా? ఈ ధాన్యాలు 7 సంవత్సరాలు నిల్వ ఉంచిన ఒక్క కెమికల్ లేకుండా, ఒక్క పురుగు రాకుండా ఉంచుకోవచ్చు ఈ 5 ధాన్యాలు. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు బియ్యం రెడీ చేసుకోండి. సో అందరూ అంటున్నారు పేదవాళ్ళకి ఇది కష్టమని. ఇన్ఫ్యాక్ట్ పేదవాళ్ళకే ఈజీ. ఈ పెద్దవాళ్ళు పనులు చేసుకోలేరు, డబ్బులు ఉన్న వాళ్ళు. మీరు చేసిస్తే వాళ్ళు తింటారు. అంటే మీరు కొనాల్సిన పని లేదు. 2 ఎకరాలు మెట్ట భూమి ఉంటే పెంచుకోండి, ఇంట్లో పడేసుకోండి. ఎప్పుడు కావాలంటే ఆ మిక్సీలో 1 కేజీ రెడీ చేసేదానికి మీకు 20 కేజీలు 2 గంటల్లో పని చేసుకోవచ్చు. ముందులాగా దంచాలి, విసరాలి అని ఏమీ లేదు. కావాలంటే మీకు డబ్బు కావాలంటే మీరే రెడీ చేసి పక్కనున్న ఊరికి అందజేయచ్చు. 10 మంది కూర్చొని ఆడవాళ్ళు పని చేస్తే దగ్గర దాదాపు 500 కిలోలు రెడీ అవుతాయి. ఆ పని బాలన్ గారు చేసి చూపించారు. ఇక్కడ అనంతపూర్లో భానుజ అని ఇంకొక మహిళా సంఘం వాళ్ళు చేస్తున్నారు. అంటే పేదవాళ్ళకి ఇవి అతి చౌకగా, ఎవ్వరి హంగు లేకుండా, హంగామా లేకుండా పెంచుకొని ఇంట్లోనే తయారు చేసుకొని తినేంత వరకు మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము. మీరు చేసుకోవాలి అంతే. అంటే పేదవాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా కొనుక్కునే వాళ్ళకే
రూపాయలు ఆ కేజీ, 150. యాక్చువల్లీ రైతులకు మీరు 10 రూపాయలు 11 రూపాయలు మధ్యవర్తులు తింటున్నారు మధ్యలో. అయినా కానీ 100 రూపాయలు ఇచ్చి కొన్న ఒక కేజీ 10 మంది తినొచ్చు మీరు. ఎందుకు? ఇందులో పీచు మధ్యలో ఉంది. నానబెడితే రాత్రి నానబెట్టి పొద్దున వంట చేస్తే ఒక కేజీ బాగా వికసించి అరలితే మీరు 10 మంది తినొచ్చు అనమాట. అదే బియ్యం అయితే వరి బియ్యము కేజీకి 4 తిని ముగించేస్తాం అనమాట. అంటే ఒక కేజీకి 4, ఇక్కడ ఒక కేజీకి 10 మంది, వీడు 30 రూపాయలు కేజీ అనుకో, 30 × 2.5 కేజీలు అంటే అది అంతే అయింది కదా. ఆ బియ్యం తిన్న తర్వాత మీరు ఎక్కడికి పోతున్నారు? ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతున్నారు. ఈ బియ్యం తింటే మీరు రైతుల దగ్గరికి వెళ్ళచ్చు. అంటే నిజంగా మీరు ఎవరి చుట్టూ తిరగాలి? ఆరోగ్యం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీరు? ఇన్ఫ్యాక్ట్ నిజంగా మనకు ఆరోగ్యం కావాలంటే ఆ రైతుల వైపు మన ముఖం చూపించాలి, వాళ్ళను గౌరవించాలి. వాళ్ళు పెంచే ధాన్యానికి విలువ ఇచ్చి భక్తితో తీసుకుంటే వాళ్ళు బాగుపడతారు, మనము బాగుపడతాం. అర్థమవుతుందా?